ఈరోజు శ్రీరామనవమి సబ్స్క్రైబర్లందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హాయ్ అండి, శ్రీరామనవమికి రాముల వారికి కూడా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పొంగల్ పెడుతున్నానండి, రాముల వారికి కూడా పొంగల్ పెడతాను. పసుపు రాసి బొట్లు పెట్టాను, పాలు పోస్తున్నాను. గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టి పాలు పోసి పెట్టానండి పొయ్యి మీద. పాలు కాగుతుంది, కొంచెం బియ్యము పాలు పోసి పెట్టాను అనమాట. పొంగల్లోకి పాలు పొంగొస్తే బియ్యం వేద్దామని బియ్యము కొంచెం పెసరపప్పు వేసి కడిగి రెడీగా పెట్టుకున్నాను. పాలు పొంగొస్తే బియ్యం వేసుకోవాలన్నమాట. పాలు పొంగొస్తే బియ్యం వేసేస్తే అదే ఇంకా పాలు పొంగు రాలేదు, పాలు పొంగొస్తే బియ్యం వేసేస్తే ఇంకా పొంగు రాలేదు. ఇప్పుడే కొద్దిగా వస్తున్నాయండి పాలు పైకి. ప్రతి పండగకి పొంగల్ మాత్రం పెడతామండి దేవుళ్ళకి. పాలని చెప్పి పాలు పొంగల్కి అట్లాగే చేస్తాను. బాగా పైకి పొంగి వచ్చినాక బియ్యం పెసరపప్పు కొద్దిగా, అందుకే ఇప్పుడు నేను కూడా అలాగే వేస్తాను. పాలు పొంగు రాగానే చుట్టూ తిప్పి కడిగి పెట్టుకుని బియ్యము కడిగి వేసేస్తాను అనమాట. ఇంకా వేసేసి చూసి బెల్లం పానకం వడపప్పు ఇవ్వాలన్నారండి. 4 గుడి దగ్గరికి వడపప్పు బెల్లం కూడా ఎక్కువ కొట్టి పొంగల్లో ఈ లోపు తులసమ్మ దగ్గర కూడా పూలు తులసమ్మ లోపల పూలు పెట్టానమాట, పెడుతున్నాను అనమాట. అవి కాసిన వాకిలి దండగట్టంగా కలిసి మాల కట్టి కొన్ని పూలు ఇంట్లో దేవుళ్ళకి పెట్టాను అనమాట. ఇంట్లో పటాలకు కూడా మాల పెట్టి తులసమ్మ దగ్గర వేసాను, కడ్డీలు ఇచ్చాను అనమాట. అన్నం మెల్లగా ఉడికేటప్పటికి చేయలేకపోతానండి, చాలక తులసమ్మ చేయలేకపోతున్నాను అనమాట. లేట్ అయిపోతుంది, నిదానంగా ఒకటి పోయి ఇది వరకు పండగ వచ్చిందంటే 4-3 రకాలు దండం పెట్టుకున్నాను వాళ్ళం పూర్ణాలు. ఇప్పుడు ఏమీ చేయలేమండి, పొంగల్ పెట్టి మేలకుండా ఊరుకుంటున్నాను. తులసమ్మ తల్లి చల్లగా చూస్తుంది అనమాట. ఇంటి ముందు ఉంటే ఇంట్లోకి ఏమీ రానిదంటండి, దండం పెట్టుకొని కడ్డీ ఇచ్చి దండం పెట్టుకొని ఇంకా హారతి ఇవ్వడానికి కర్పూరం బిళ్ళలు గంట లేదని తెచ్చుకున్నాను అనమాట. గంట తీసుకెళ్ళి కర్పూరం చూసి దండం పెట్టుకుందామని గంట తీసుకొచ్చాను. గంట అడిగి హారతి కర్పూరం ఇస్తున్నాను అనమాట. తులసమ్మ తల్లికి తులసమ్మ తల్లి హారతి ముందుకు బాగా కాపలా ఉన్నట్టుగా ఉంటారు. చెట్ల దగ్గర కారికాయ పెట్టాను అమ్మవారికి నైవేద్యం. హారతి చేసి అమ్మవారికి తులసమ్మ ఉంటే హారతి ఇచ్చేసానండి. హారతి ఇచ్చి అక్కడ పెట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాను అనమాట. అమ్మవారి పని అయిపోయింది. చల్లని తల్లి కాపాడుద్దండి. అద్దుకుంటే ఇంట్లోకి ఏం దోషాలు కూడా రావాలి. దండం పెట్టుకొని ఇంకా ఇంట్లోకి వచ్చేసాను అనమాట. అంతలోకి ఇంట్లోకి వచ్చి పొంగల్ చూసుకుందామని ఇక మళ్ళీ పోయి అన్నం అనమాట. ఇంకా బెల్లం వేసేద్దామని బెల్లం వేసేపోయిందనమాట. బెల్లం వేసుకొని అన్నం బాగా మెత్తబడ్డా బెల్లం వేయాలన్నమాట. తర్వాత బెల్లం వేసినాక అన్నం మెత్తపడదు. వచ్చాడు ఆయన దేవుడు, అందుకని బాగా ఉడికిన దాకా చూసి అప్పుడు బెల్లం వేసేసానమాట. మెత్తపడ్డా మెతుకు అయిపోయిందిలే పొంగల్ అని. ఆ గిన్నె నచ్చగా పొంగల్కేనండి, ఇప్పుడు పొంగల్ అయిపోయింది. కొబ్బరికాయ కొట్టు హారతి ఇద్దాం ఇక్కడ కూడా. ఆయన వచ్చాడు అనమాట, పూలు అవి పెట్టేసి వచ్చాడు. కూర్చుని దీపారాధన కుంది కొబ్బరికాయ కొట్టి ఆయన నైవేద్యం తీసుకురా మెల్లిగా ఆయన కూర్చున్నాడు. నేను కూడా వచ్చి కూర్చొని అన్నాడు మెల్లిగా. ఇంకా వచ్చి మెల్లిగా అక్కడ కూర్చున్నాను పూజ చేద్దామని. కూర్చొని కొబ్బరికాయ అనమాట కొద్దిగా అక్కడ దేవుడి దగ్గర పూలన్నీ పెట్టేనండి. ఎదురుగా పెట్టాను ఒకటి. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి కలిపి సీతాదేవి అక్కడ ఎదురుగా పెట్టాను. వాళ్ళ ఆళ్ళదే కదా ఫేమస్ సీతాదేవి, లక్ష్మణ స్వామి వాళ్ళని పెట్టాను ఎదురుగా. కడ్డీలు వెలిగించి ఒత్తులు ఒత్తేసి పెట్టానండి అక్కడ కుబేర దీపంలో. వాళ్ళని ఇద్దరికి ఓపికలు తగ్గిపోయినాయండి. ఇక దీపాలు చేస్తామంటే దీపం వెలిగింది. ఇంకా కడ్డీలు కూడా దాంట్లో పెట్టేసి గుచ్చేసి తాతయ్య కొబ్బరికాయ కింద కూర్చొని మెల్లిగా లేసాను నేను. కొబ్బరికాయ కొట్టమని తాతయ్య కొబ్బరికాయ కొడతాను అన్నాడు.
కూర్చుంటే లేవాలన్నా కష్టమైపోతుంది అక్కడ ఇరుకైపోతుంది దేవుడి దగ్గర. ఆయన కొబ్బరికాయ కొట్టాడు ఆయన. నేను కూడా దండం పెట్టుకున్నాను ఇద్దరు. కొట్టమని. దండం కొబ్బరికాయ కొట్టాడు. ఇంకా హారతి ఇద్దామని ఒక్క దెబ్బతో కొబ్బరికాయ బాగా ఈజీగా పగిలిపోయింది. పెద్ద కాయ అయినా కొట్టేశాడు అనమాట. నివసాల మీద కొట్టాడు. చక్కగా అక్కడ పెట్టేశాడు కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అక్కడ పెడితే హారతి ఇద్దామని చెప్పి ప్రసాదం అక్కడ పెట్టాను. పొంగల్ తీసుకెళ్ళాడు. ప్రసాదం తెచ్చాడు పెట్టి ఇంకా హారతి తీయాలి కదా, పొంగలాడు పెట్టి హారతి ఇద్దామని హారతి వెలిగించాను. అందరికీ హారతి ఇచ్చాము. హారతి ఇచ్చేసి ముఖ్యంగా రాముల వారికి అండి ఏది చేసినా చెప్పినా వడపప్పు పానకం అనమాట. అందరికీ హారతి ఇచ్చాను. ప్రసాదం కూడా అద్దేశాడు ఆయన. హారతి వెలిగించేస్తే ఆయన హారతి ఇస్తుంటే నేను గంట కొడుతున్నాను. కొబ్బరికాయ కొట్టి వడపప్పు పానకం కూడా తీసుకెళ్ళాడు. పానకం వడపప్పు కూడా పెట్టేసాము. ముఖ్యంగా అయ్యగా రాముల వారికి కావాల్సింది. ఇంకా హారతి ఇచ్చేసాము. పానకం ఇంతవరకు చేసుకొచ్చామండి. ఇక ముందు నేను పట్టుకుంటే ఆయన అద్దుకుంటాడని చెప్పి కొబ్బరికాయ కొట్టుకుని తీసుకుని నేను పట్టుకున్నాను. ఆయన కూడా అద్దుకున్నాడు అనమాట. ఇంకా అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్. మరి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.